నలుగురు వ్యతిరేకించినంత మాత్రాన నిర్ణయాలు మారవని అన్నారు మంత్రి జవహర్. తనపై వస్తున్న ఆరోపణల్లో నిజం లేదని అన్నారు. ఈసారి కూడా కొవ్వూరు నియోజకవర్గం నుంచే పోటీ చేస్తానంటున్న మంత్రి జవహర్తో మా ప్రతినిధి సత్య ఫేస్ టు ఫేస్. కొవ్వూరులో ప్రస్తుతం సిట్టింగ్ ఎమ్మెల్యే మంత్రిగా ఉన్న జవహర్ ప్రస్తుతం మనతో ఉన్నారు. దీనికి సంబంధించి ఆయనతో మాట్లాడడం. సార్, కొవ్వూరు విషయంలో కొద్దిసేపటి క్రితం సమీక్ష కూడా జరిగింది. ముఖ్యమంత్రి గారు ఏం చెప్పారు? మీరు కొవ్వూరు నుంచి పోటీ చేయబోతున్నారా? కొవ్వూరు నుంచే పోటీ చేయబోతా ఉన్నారు. ముఖ్యమంత్రి గారు పూర్తి సంతృప్తిగా ఉన్నారు. ఎందుకంటే అక్కడ ప్రజలతో నాకు ఉన్నటువంటి సంబంధాన్ని ఆయన పదే పదే గుర్తు చేసినటువంటి సందర్భం ఉంది. అంతే తప్ప కొవ్వూరు ప్రజలు పూర్తి స్థాయిలో తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా నాకు మద్దతుగా ఉన్నారు. అంటే నిన్న కొవ్వూరు సెగ్మెంట్కి సంబంధించి ఏదైతే పార్లమెంట్ కాన్స్టిట్యున్సీ రాజమండ్రి పార్లమెంట్ కాన్స్టిట్యున్సీ నియోజకవర్గ సమీక్షలో కొవ్వూరుకు చెందిన కొంతమంది వచ్చి మీకు సీట్ ఇవ్వద్దు, మీకు సీట్ ఇస్తే గనక అక్కడ అవినీతికి పాల్పడుతున్నారు మంత్రి అని ఆరోపణలు చేసిన పరిస్థితి ఉంది. దీనికి ఈ ముఖ్యమంత్రి గారి దగ్గర మీరు ఎలా డిఫెండ్ చేసుకున్నారు? అసలు ముఖ్యమంత్రి గారికి అన్నీ తెలుసు. అక్కడ అవినీతి జరుగుతుందో, నీతివంతంగా ఉందో, కేబినెట్లో ఉన్నటువంటి మంత్రిగా ఆయనకి నివేదికలు లేకుండా ఏం లేవు. వీళ్ళు ఎవరో చెప్పేదాన్ని దృష్టిలో పెట్టుకొని ఆయన మాట్లాడే పరిస్థితి ఉండదు. ఈరోజు చెప్పేదానిలో వీళ్ళు ఇచ్చే రిపోర్ట్లు కానీ, వాళ్ళు ఏదైతే ఆరోపణలు చేస్తున్నటువంటి విషయంలో కానీ ప్రభుత్వానికి క్లారిటీ ఉంది. అక్కడ ఏం జరుగుతుంది, ఏం జరగట్లేదు అనేది తెలియకుండా పరిపాలన చేస్తున్నటువంటి పరిస్థితి లేదు. వీళ్ళ ఆరోపణల్ని, అసత్య ప్రచారాలని ప్రజలు నమ్మే పరిస్థితి కానీ, పార్టీ నమ్మే పరిస్థితిలో మాత్రం లేదు. కొవ్వూరు అసెంబ్లీ సెగ్మెంట్ విషయానికి వస్తే కనుక ఎప్పుడు ఒక ప్రధానమైన ఆరోపణ ఉంటుంది, అక్కడ ఉండే ఎమ్మెల్యే ఒకరు, పెత్తనం చెలాయించేది మరొకరని. మీరు దానికి అంగీకరించకపోవడం వల్లే ఇటువంటి విమర్శలు ఏమైనా వస్తాయంటారా? ఈ రోజు స్టేబుల్ లీడర్షిప్ ఇవ్వాలి. ప్రధానంగా స్థానికంగా ఉన్నటువంటి నాయకత్వానికి సంబంధించి ఏదైతే దళితులకు కానీ, బడుగు బలహీన వర్గాలకు కానీ, తెలుగుదేశం పార్టీకి అండగా ఉన్నటువంటి అగ్రవర్ణాలకు సంబంధించినటువంటి వ్యక్తులందరూ కూడా నాతో సెయిల్ చేస్తూ ఉన్నారు. కేవలం కొంతమందికి వాళ్ళ మెదడులో ఇంకా మనువాద భావజాలం పోయినట్టుగా కనపట్టల్లా. వాళ్ళు కేవలం ఒక 6గురో 7గురో వచ్చేసి ఒక 10 మందిని పోగేసుకొని వచ్చి మొన్న కూడా ఒక ర్యాలీ చేశాడు. 200 రూపాయలు 1000 రూపాయలు ఇచ్చి ప్రచారం చేసి అవినీతిపరుడిగా ముద్ర వేయాలనుకుంటే ప్రజలు కదా అవినీతిపరుడు అనేది. ఎవరి దగ్గర ₹1 తీసుకున్నాం, ఏ అవినీతి చేసాం? ఈరోజు ఇసుక గోదావరిలో రోడ్లు వేసినటువంటి ఏదైతే చైర్మన్ చిన్ని ఈరోజు వచ్చేసి ఇక్కడ నా మీద వ్యతిరేకంగా మాట్లాడితే అది బాధేస్తూ ఉంటుంది. ఎందుకంటే పార్టీకి అందరం కావాలి, పార్టీ మనకు కావాలి. అవినీతి అనేది ఉంటే చంద్రబాబు నాయుడు గారు ఇన్ని రోజులు నన్ను క్యాబినెట్లో ఉంచరు. మీరు వైసీపీ నాయకులకు దగ్గరగా ఉంటారు. అదే సమయంలో నియోజకవర్గంలో 2 పార్టీ ఆఫీసులు కూడా ఏర్పాటు చేసి తెలుగుదేశం పార్టీ తరఫున దీనికి ఏ సమాధానం చెప్తారు? ఈరోజు వైసీపీ వాళ్ళకి దగ్గరగా ఉన్నది నా మీద ఆరోపణలు చేసేవాళ్ళు. ఈరోజు ఏదైతే పార్టీ 2వ కార్యాలయం వైసీపీ అధినేత కోడూరి గంగరాజు అనే అతని యొక్క పొలంలో నిర్మాణం చేసి అతని అండదండలతో అక్కడ కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. అదే కాకుండా గతంలో పనిచేసి సుదీర్ఘకాలంగా ఉన్నటువంటి ఎమ్మెల్యే గారు తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి అభ్యర్థిని ఎమ్మెల్యేని తీసుకెళ్లి వైసీపీలో జాయిన్ చేసి వాళ్ళతో కలిసి వీళ్ళు లాలూచి రాజకీయాలు చేస్తూ ఉంటే ఎవరు వైసీపీతో అంటగాగుతూ ఉన్నారు? వైసీపీతో అంటగాగే కర్మ నాకు పట్ల. ఎందుకంటే తెలుగుదేశం పార్టీకి ఈరోజు వెన్నుదన్నుగా ఉంటాం. కానీ దళితులపై ప్రధానంగా మాదిగల సామాజిక వర్గానికి సంబంధించి చంద్రబాబు నాయుడు గారు ఆ సామాజిక వర్గానికి ఏమేం చేయాలనే దాని మీద క్రియాశీలకం వివరించబట్టి ఈరోజు దళితులు తెలుగుదేశం పార్టీకి అండగా మొదటి నుంచి కూడా అండగా ఉన్నటువంటి దళితులు ఈరోజు కూడా కొనసాగుతూ ఉన్నారు. అది వాళ్ళకి ఇష్టం లేదు. దాన్ని ఏ విధంగా డిస్టర్బ్ చేయాలంటే ఒక లీడర్షిప్ స్టెబరన్ లీడర్షిప్ ఇవ్వకూడదు, స్ట్రెంగ్తన్ చేయకూడదు, లీడర్ను వీక్ చేయాలని ఒక ఆలోచనతో దుగ్గుతో పనిచేస్తా ఉన్నారు. మీరు కార్యకర్తలను గతంలో చేసుకున్నారు, కొట్టడం జరిగిందనే ఫిర్యాదులు కూడా మీ పైన వచ్చినాయి. దీని గురించి ఏమంటారు? ఈరోజు నా మీద వాట్సాప్ గ్రూపుల్లో నా మేసాల మీద లేకపోతే నాకు రొయ్యల మేత వేయాలని, పేలను తుపాకులని ఇలా రకరకాల కామెంట్ చేస్తే దాన్ని మనం స్టేషన్లో కర్నూలు స్టేషన్లో ఇక్కడ కొవ్వూరు స్టేషన్లో రిపోర్ట్ చేస్తే కర్నూలులో ఉన్నటువంటి వ్యక్తులు అరెస్ట్ చేయడానికి వెళ్ళిన సందర్భంలో దాన్ని ఎస్సీ అట్రాసిటీ ఎఫెక్ట్ అవుతుంది, వాళ్ళకి చాలా ప్రమాదం అని భయపెట్టిన సందర్భంలో నేను కొట్టానని ఒక ఫాల్స్ కేసు పెట్టినటువంటి పరిస్థితి ఈరోజు అర్థం చేసుకోవాల్సిన పరిస్థితి. వాట్సాప్లు అన్నీ ఉన్నాయి నా దగ్గర, అన్నీ ఇస్తాను. వాళ్ళ అక్రమాలు ఏదైతే ఉన్నాయో అన్నీ కూడా మహాన్యూస్లో వాటిట్లో వస్తూ ఉన్నాయి. ఈరోజు నీతివంతంగా ఉండటమే అవినీతి అయితే మరి వాళ్ళు చేసేది అవినీతిని ఏమనాలో అర్థం కావట్లేదు. ఇది కేవలం ఒక 10 మంది చేస్తూ ఉన్నారు. వాళ్ళ వెనకుండి ఆడిచ్చేవాళ్ళు ఆడిస్తూ ఉన్నారు. వాటన్నిటి కూడా నేను లెక్క చేసే మనిషిని కాదు. నేను ఆత్మగౌరవంతో బ్రతకాలనుకుంటా ఉన్నా, ఎవరికి బానిసని కాదు. మీరు తిరువూరు నుంచి పోటీ చేయబోతున్నారనే ఒకటి కూడా బయట ప్రచారం ఉంది. ఎందుకంటే మీ సొంత ఊరు ఆ నియోజకవర్గంలో ఉండడం, గత 15 రోజుల పాటు అక్కడే ఉండి మీ తల్లిగారు చనిపోయినప్పుడు అక్కడ బ్యాక్గ్రౌండ్ వర్క్ ఏదో ప్రిపేర్ చేసుకున్నారని కూడా ఇక్కడ ప్రచారం జరుగుతుంది. దీనిపై ఏమంటారు? ఈరోజు శవాల మీద వాళ్ళు పేలాలు ఏరుకునే రకం. ఎందుకంటే తల్లి చనిపోయినప్పుడు చిన్న కొడుకుగా నేను అక్కడ ఉండి కర్మకాండలన్నీ కూడా చేయాల్సినటువంటి పరిస్థితుల్లో అక్కడ ఉన్న పరిస్థితిని కూడా వాళ్ళు రాజకీయంగా కోసం ఆడుకుంటున్నారంటే వాళ్ళ యొక్క పరిస్థితి ఎలా ఉందో ఒకసారి ఆలోచన చేయాలి. ఈరోజు చేస్తే కొవ్వూరు నుంచి పోటీ చేస్తాం, లేదంటే ప్రశాంతంగా ఉంటాం. పరిస్థితుల్లో దీనికి సంబంధించి సరైన సమాధానం రేపు ఎన్నికల్లో ఫలితాల ద్వారానే ఇస్తానని ఆయన చెబుతున్న పరిస్థితి కనిపిస్తుంది. కెమెరా పర్సన్ అరుణ్తో సత్య, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి, అమరావతి.